అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న దేవరా ట్రైలర్ చూసారా? చూశానన్న. ఎలా ఉంది? నాకైతే బ్రహ్మాండంగానే ఉందన్న. సినిమా మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. చూడటానికి కూడా బాగున్నాయి. సాంగ్స్ అయితే హైలైట్, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అందులోనూ శ్రీదేవి కూతురు కాబట్టి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హిట్ తీరాల్సిందే. మేము ఎక్కడా తగ్గం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్ కాకపోయినా చెప్తున్నాను. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమే, కానీ చెప్తున్నాను హిట్ అవుతుంది. నాకైతే నచ్చింది. ట్రైలర్ మాత్రాన్ని బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ మాత్రానికి అందరూ చూడండి తప్పకుండా. దేవరాసీమ వన్ ఆఫ్ ది మోస్ట్ మూవీ ఇన్ మై లైఫ్. ఓకే, చూసుకోండి. దేవరా సినిమాలో ట్రైలర్లో మీకు బాగా ఏ సీన్ నచ్చింది? నాకైతే బీచ్ దగ్గర ఫైట్ బాగా నచ్చిందండి. అందులోను నాకు సాంగ్స్ అయితే ఇది చుట్టమల్లే సాంగ్ ఉంది కదా, అదైతే హైలైట్ అండి. అది బీచ్ దగ్గర డ్యాన్స్ చేశారు కదా వాళ్ళిద్దరు. స్టెప్స్ వచ్చేసి బాగా ఎరగదీశారు ఇద్దరు. మరి డబల్ రోల్ కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మంచిగానే ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి అందరూ చూడండి. మంచిగా నచ్చితే చూడండి. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో అనేది ఇలాంటి మూవీ అనేది రాదు. కంపల్సరీగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి ఈ విషయం మీద మాట్లాడుకుంటే దేవర సినిమా ఒక కాపీ అని సోషల్ మీడియాలో బాగా రూమర్స్ చేస్తారు. ఎవడో తల లక్ష అంటాడు, అన్నీ పట్టించుకుంటారండి. కాపీ కొట్టినట్టయితే ఎందుకు తీస్తారు? సినిమా తీరు కదండి. అలా అలా దారిపోయే గొట్టంగాడు ఎవడో కూడా చెప్తూ ఉంటాడు. అన్నీ పట్టించుకుంటారా? ఎవరి మాటలు నమ్మకుండా మీరు వెళ్ళి సినిమా చూడాల్సిందే, తీరాల్సిందే. సినిమా చూసిన తర్వాత ఎవరి పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో చెప్పండి. ఒక్కొక్కడు సినిమా బాగోలేదంటే నేను అక్కడే చెప్తాను. ఇక నేను 500 ఇస్తాను సినిమాకి. ఒక్క మాటలో దేవర సినిమా అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఒక మాటలో అంటే బ్రహ్మాండం, బ్లాక్ బస్టర్ హిట్, 50 crores వసూలు చేస్తుంది. ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ గురించి అంటే నేను ఎన్టీఆర్ మూవీలో నాకు ఇది ఒకటే బాగా నచ్చింది. అందులోనూ నాకు ఇష్టమైన మూవీ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 1. అండ్ ఐ లైక్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.